నిన్న కురిసిన అకాల వర్షాలకు పిడుగుపడడంతో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు గ్రామానికి చెందిన రైతు ఎర్రమంతపురి నర్సయ్యకు చెందిన 2 పాడి పశువులు మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మరణించిన పాడి పశువులను సందర్శించారు. అనంతరం రైతులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెబుతూ ఆర్థిక సహాయం అందజేశారు. నిన్న కురిసిన అకాల వర్షాలకు పిడుగుపడడంతో యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు గ్రామానికి చెందిన రైతు ఎర్రమంతపురి నర్సయ్యకు చెందిన 2 పాడి పశువులు మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మరణించిన పాడి పశువులను సందర్శించారు. అనంతరం రైతును ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్తూ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి రైతుని ఆదుకోవాలని, ప్రభుత్వం నుండి వచ్చే సహకారం అందించాలన్నారు. అగిలానా ఒక నిమిషం రెండే ఉన్నాయి అనేకు చూస్తుంటే ఉన్నాయి. బరపతి అయితే సూపర్ టైం దిగులు పడకు. వద్దు నేను మాట్లాడి కలిసి సాయం చేపిస్తా అన్న. మార్నింగ్ అదే చల్లూరు వచ్చిన ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్ 2 ఒకటి ఆవు ఒకటి మంచి బర్రె 2 లక్షల పైన ఉంటాయి వాల్యూ. 2 మళ్ళీ నిండు చుట్టూ ఉన్నాయి. ఒక వారం 10 రోజులు తినే బాబతివి పెద్ద ఎత్తున నష్టమైందని పాపం. ఎస్సీ రైతు బీదోడు ఆ 2 బతి తెలుసుకొని కాపాడేటోడు. కొంచెం అది కలెక్టర్ గారు చెప్పి కొద్దిగా చేయాలి. వచ్చిండు డాక్టర్ ఇట్లా అందరూ విన్నవరు. తొందర శాంక్షన్ అయ్యేట్టు పేద రైతు. ఓకే కొంచెం పెద్ద ఎత్తున చూద్దాం. రైట్ నువ్వు రిపోర్ట్